వెల్కమ్ టు గంగా న్యూస్. వార్తలు చదువుతున్నది బంగిలింగరాజు. చాలా సంతోషం. ఈరోజు ప్రకటించిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో శ్రీహరి జూనియర్ కాలేజ్ విద్యార్థులు అఖండ విజయాన్ని సాధించారు. 10th క్లాస్లో 552 మార్కులు వచ్చిన విద్యార్థిని భక్తుల ధరని ఈరోజు మా కాలేజీలో 470కి 466 మార్కులు సాధించి ఎంపీసీ విభాగంలో కాలేజీ ఫస్ట్ రావడం జరిగింది. 10th క్లాస్ మార్కులతో కంపేర్ చేస్తే ఎంత మంచి గ్రోత్ ఉందో ఈ మార్కుల ఉదాహరణ. అంతకుముందు ఎంపీసీ నందు 470కి 465 మార్క్స్ ఇద్దరు విద్యార్థులు సాధించారు. ఎస్ బాండవి మరియు లక్ష్మీ నారాయణ. అలాగే బైపీసీ నందు 440కి 431 మార్క్స్ ఉద్యోగం అనే విద్యార్థి సాధించింది. అలాగే ఎంఈసీ 500కి 467 మార్కులు, సిఈసీలో 500కి 465 మార్కులు సాధించారు. అది ఎంఈసీ సిఈసీలో కూడా ఒక అత్యుత్తమ ఫలితాలు సాధించారు. అలాగే సీనియర్ ఇంటర్లో 1000కి 988 మార్కులు అలాగే ఎస్కే ఇద్దరు సాధించారు 988. అలాగే బి జాన్ యూస్ రావని ఇద్దరు కూడా 986 మార్కులు సాధించారు. బైపీసీలో కటారి నిహారిక 973 మార్కులు, ఎంఈసీ సుహాసి 953 మార్కులు, సిఈసీ నందు సింగంశెట్టి సాయి 959 మార్కులు సాధించారు. అలాగే జూనియర్ ఇంటర్లో 400 పైన 39 మంది విద్యార్థులు సాధించారు. 400 పైన 281 మంది విద్యార్థులు. అంటే ప్రతి ముగ్గురులో ఒక విద్యార్థి 400 పైన సాధించారు. అలాగే సీనియర్ ఇంటర్లో 980 పైన 19 మంది, 900 పైన 300 మంది విద్యార్థులు. సీనియర్ ఇంటర్లో కూడా ప్రతి ముగ్గురులో ఒకరికి 900 పైన సాధించారు. శ్రీహరి జూనియర్ కాలేజీ 2016లో మహిళా జూనియర్ కాలేజీగా ప్రారంభించబడి లాస్ట్ ఇయర్ బాయ్స్ జూనియర్ కాలేజ్ స్టార్ట్ చేయడం జరిగింది. 2 సంవత్సరాల్లోనే ఇంత అద్భుత ఫలితాలు. లాస్ట్ ఇయర్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రావడం జరిగింది. ఈ సంవత్సరం 466తో అత్యుత్తమ మార్కులు సాధించడం జరిగింది. దీనికి కారణం మా కళాశాలలో పనిచేసే అధ్యాపక బృందం, ముఖ్యంగా మా కళాశాల డి రామవేల్ గారు, మా ఇంటర్మీడియట్ అకాడమీ డి నారాయణ గారు, అలాగే గర్ల్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ రమేష్ గారు, బాయ్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ ఎన్కమల్ గారు, అలానే మా దగ్గర పనిచేసిన ఫ్యాకల్టీ నిత్యం పిల్లలకు అందుబాటులో ఉండి సాధారణ విద్యార్థులతో, అంటే మా దగ్గర కాలేజీ గురించి కూడా తక్కువ స్టెల్తో సాధారణ విద్యార్థులతో 10th క్లాస్ మార్కులతో కంపేర్ చేస్తే ఇంటర్మీడియట్ ఎలా మార్కులు వచ్చినాయి అనేది ఒక ఎగ్జాంపుల్. ఇవాళ రోజు పాస్ పర్సంటేజ్ పరంగా చూసుకున్నా కానీ ఒంగోలు ఏ కాలేజీకి రాని విధంగా అత్యుత్తమ ఫలితాలతో ఎక్కువ మంది విద్యార్థులు మ్యాథ్స్ పాస్ అవ్వడం జరిగింది. అంటే ఇంటర్మీడియట్ ప్రతి విద్యార్థి మీద కూడా ఒక ప్రత్యేకమైన శ్రద్ధ, ప్రతి విద్యార్థిని వాళ్ళ స్థాయికి తగ్గట్టు ముందుకు తీసుకురావడానికి
శ్రీలక్ష్మి జూనియర్ కాలేజీ విశ్లేషణ తెలియజేస్తున్నాను. గత 30 సంవత్సరాలుగా ఒంగోలు విద్యారంగంలో ఎలాంటి వేషజాలు లేకుండా కష్టపడుతూ కేవలం విద్యార్థుల కష్టార్జితం, మా లెక్చరర్స్ కష్టార్జితం మీదనే గత 30 సంవత్సరాలుగా శ్రీలక్ష్మి విద్యా సంస్థ దినదినాభివృద్ధి చెందడం జరిగింది. గతంలో మీ అందరికీ తెలుసు, డిగ్రీ కాలేజ్ కూడా ఎవరు ఊహించిన స్థాయిలో ఈరోజు ఒంగోలు శ్రీలక్ష్మి డిగ్రీ కాలేజ్ ఉంది. ఈ సంవత్సరం జరిగే క్యాంపస్ ప్లేస్మెంట్ లో ఇప్పటికి 4 ప్లేస్మెంట్స్ ఇచ్చాము. 840 మంది విద్యార్థులకి ఈ క్యాంపస్ నుంచి డిగ్రీ అయిపోయిన విద్యార్థులకు ఆఫర్ లెటర్ ఇవ్వడం జరిగింది. అంటే ఏ ఎడ్యుకేషన్ తీసుకున్నా దాన్ని అల్టిమేట్ గా మిగిలిన విద్యా సంస్థలు భిన్నంగా ప్రతి విద్యార్థి ముఖ్యం. టాప్ 4 విద్యార్థులే కాదు, సంస్థలో చేరిన ప్రతి విద్యార్థి యొక్క ఉన్నతి ముఖ్యమైన లక్ష్యంతో పనిచేయడం జరిగింది. ఇదే విధానంతో రాబోయే సంవత్సరంలో శ్రీలక్ష్మి విద్యా సంస్థల ఆధ్వర్యంలో మహిళా ఇంజనీరింగ్ కాలేజ్ ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నాం. అవన్నీ కూడా మరొకసారి మీ అందరితో మిత్రులందరితో ఒకసారి దాని ఇనాగ్రేషన్ కూడా ఉంటుంది. ఆ కార్యక్రమాలు పూర్తి అయిన తర్వాత ఒక భారీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మీ అందరి సమక్షంలో దాన్ని కూడా రివీల్ చేయడం జరిగింది. శ్రీలక్ష్మి విద్యా సంస్థ ఏది తీసుకున్నా, మార్పుల్లో మా స్కూల్ ఉన్నా, ఒంగోలులో కానీ, ఏడుకొండలపాడు కానీ, మార్పుల్లో జూనియర్ కాలేజ్ ఉన్నా, ఇలా డిగ్రీ కాలేజ్ ఉండదు, అద్దరికి మార్పులు ఎక్కడున్నా సరే అన్నింటికీ విధాలు కూడా అనుసంధానం చేస్తూ నెక్స్ట్ ఇయర్ ఇంకా కొత్త విధానం తీసుకురాబోతా ఉన్నాం. ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఎక్కడ లేని విధంగా ఐఐటి, జేఈఈ మెయిన్స్ నీట్ విద్యార్థులకు స్టడీ అవర్స్ విత్ లైబ్రరీ ఎక్కడ ఈ రాష్ట్రంలో ఎక్కడ ప్రొవైడ్ కావట్లేదు. ఒక భారీ ఎత్తున లైబ్రరీ ఏర్పాటు చేయబోతున్నాం. ఏదైతే టాప్ మోస్ట్ స్టూడెంట్స్ ఉన్నారో ఐఐటి గోల్ ఉంది, జేఈఈ మెయిన్స్, నీట్, ఆ గోల్ విద్యార్థులకు నెక్స్ట్ ఇయర్ స్టడీ అవర్స్ ఇన్ లైబ్రరీ, వారికి కావాల్సిన బుక్స్ అన్ని రిఫరెన్స్ బుక్స్ అని ఇచ్చి లైబ్రరీ ఏర్పాటు చేయబోతా ఉన్నాం. అలానే ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఎగ్జామ్స్ అప్పుడు ఆన్లైన్ ఎగ్జామ్స్ కి జనరల్ గా చివరిలో 3-4 ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ మాకు ఇంజనీరింగ్ కాలేజ్ రాబోతా ఉంది కాబట్టి ఫస్ట్ ఇయర్ నుంచి మంచి ప్లానింగ్ లో ఉన్నాం. జూనియర్ ఇంటర్ నుంచి ఎంసెట్ కానీ, జేఈఈ మెయిన్స్ కానీ, ఐఐటి అడ్వాన్స్డ్ కానీ ఎగ్జామ్స్ అన్ని కూడా ఫస్ట్ ఇయర్ నుంచే వీకెండ్ ఎగ్జామ్ కూడా ఆన్లైన్ లో కండక్ట్ చేసి తద్వారా పబ్లిక్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఎక్కడ కూడా కన్ఫ్యూజన్ లేకుండా ఒక మంచి రిజల్ట్ రావడానికి అదే విధానంగా శ్రీలక్ష్మి కాలేజీలో మొట్టమొదటిసారి ప్రతి వీకెండ్ ఎగ్జామ్ కూడా ఆన్లైన్ ఎగ్జామ్ పెట్టడానికి మేము ప్రయత్నాలు చేస్తున్నాం. అది ఆల్రెడీ 10-15 రోజులు మీరు చూస్తారు. ఇంజనీరింగ్ కాలేజ్ లాంచ్ అయినప్పుడు దాంతో పాటు ఆవిధానాన్ని కూడా తీసుకురాబోతున్నాం. శ్రీలక్ష్మి జూనియర్ కాలేజీ ఈరోజు ఒంగోలులో ఉన్న అన్ని కాలేజీలు అత్యుత్తమైన ఐఐటి మెయిన్స్ ఫ్యాకల్టీ ఉన్నారు. ఇక్కడ అంత అద్భుతమైన ఫ్యాకల్టీ ఎక్కడెక్కడ తీసుకొచ్చి ఈ కాలేజీని ఎస్టాబ్లిష్ చేయడం. రాబోయే రోజులు ఇంకా చూస్తారు మీరు. రాబోయే 1.5 years లో శ్రీలక్ష్మి జూనియర్ కాలేజ్ నుంచి రాబోయే ఐఐటి ఫలితాలు కానీ, జేఈఈ మెయిన్స్ ఫలితాలు కానీ ఒక అద్భుతమైన రిజల్ట్స్ తో ఒంగోలు ఇంటర్మీడియట్ విద్యా రంగాన్ని మరొకసారి ఒంగోలు వైపు చూసే విధంగా తీసుకురాబోతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా విజయం సాధించిన మా విద్యార్థులను ముఖ్యంగా మమ్మల్ని ఆదరిస్తున్న వాళ్ళ తల్లిదండ్రులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో శ్రీలక్ష్మి జూనియర్ కాలేజీ విజయానికి మీ అందరి సహకారం కావాలని అభిలషిస్తూ సెలవు తీసుకుంటాం. I am feeling very proud of securing these marks. This is not of my hard work. This is the hard work of our chairman sir, dean sir, and our principal, lecturers, and all our staff members. మా కాలేజ్ చాలా బాగుంటుంది. అది ఎలా అంటే హాస్టల్ పరంగా కానీ, స్టడీ పరంగా కానీ చాలా బాగుంటుంది. ఐఐటి, జేఈఈ పరంగా కూడా ఇక్కడ ఒంగోలులోనే టాప్ మోస్ట్ లెక్చరర్స్ మా కాలేజ్లో ఉన్నారు. కాబట్టి నేను అందరికి సజెస్ట్ చేసేది ఏంటంటే అందరూ మా కాలేజ్లో జాయిన్ అవ్వాలని. నన్ను ఇక్కడ జాయిన్ చేసిన మా ఎడ్యుకేషన్ సార్, గిరీష్ సార్ కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఇంత అద్భుతమైన ఈ కాలేజ్లో జాయిన్ చేసినందుకు థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. Our lecturers are trying to get good marks. And so we are
చాలా గర్వంగా ఉంది. అలాగే మన ప్రిన్సిపల్ సార్ రెస్పాండ్